సభకు లాల్ నీల్ సలాం. ఎందరో పుట్టారు మహనీయులు, అందరూ కాలేరు దీన బాంధవులు. మన దేశంలో చాలా మంది పుట్టింది, కానీ అందరూ కాలేరు మా గద్దరన్నలు. నిజంగా గద్దరన్న అంటే గద్దరన్న గురించి మాట్లాడాలన్న ఆర్థశక్తి లేదు, కానీ మాట్లాడే రెండు ముచ్చట్లు ప్రయత్నం చేస్తా. ఇప్పుడు గద్దరన్న అంటే ఏం చేస్తా? మనిషా కాదు, దేవుడా అసలే కాదు. ఏంటి అంటే పెద్ద మనుషులు చెప్తారు 100 సంవత్సరాలకు ఒక మహానుభావుడు పుడతారు. పోయిన 100 సంవత్సరంలో మన తాత పుట్టిండు, ఈ సంవత్సరంలో అన్న పుట్టిండు. అయితే గద్దరన్నతోని నేను నిజామాబాద్ ఏరియాలో చాలా ప్రోగ్రాంలు ఇచ్చిన. నాతో ఒక పాట పాడించుకునేది అన్న. అరే నువ్వు మల్లన్న గారు ఈ పాట పాడరా ముందు అనేవాడు. అందుకని ఆ పాట పల్లవి చరణం పాడాలి. ఆయన ఏంటంటే గద్దరన్న రాకముందు అసలు మా వాళ్ళు దోతులు సింగులు కిందికి ఇడవలే. 83 అవుతారు మా మాళవాది గారు గోసులు కిందికి ఇడవలే గోసులు. ఆయన వచ్చిన తర్వాతనే గోసు కిందికి ఇడవడం జరిగింది. ఈ పాట అయితే ఆ పాట పాడించింది ఆయన. ఇప్పుడు రాజ్యాలు మారుతున్నాయి, ఎన్నో జెండాలు మారుతున్నాయి, వాళ్ళ గుండెలు మారుతలేవు, చట్టాలన్నీ మారుతున్నాయి, కానీ వాళ్ళ చిత్తాలు మారుతలేవు. ఈ పాట పాట వరే మళ్ళీ అనేవాడు. అది ఒక పల్లవి చరణం పాడి వినిపిస్తా. మమ్మడికి వారెవరురా ఓరన్న మాదేటి బతుకాయేరా, మమ్మడికి వారెవరురా ఓరన్న మాదేటి బతుకాయేరా, ఓరన్న మాదేటి బతుకాయేరా. ఓ ఈయనరా గద్దరన్న ఎంత పెద్దోడని ఒక్క మాటలో చెప్పాలనంటే 94, 95, 96లో ఏబిసిడి వర్గీకరణ వచ్చింది అని. దానికి గద్దరన్న గారు వరే కరీంనగర్ నేనే ఉంటాను రా అన్నాడు. అంతకంటే గొప్ప లేదు. ఇక అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా మరి
తెలియజేసుకుంటూ జై భీమ్.